దీపే మీ మనవరాలు, మీ ఇంటి వారసురాలు అని శివన్నారాయణకి నిజం చెప్పేసిన గురువుగారు, అసలు గురువుగారు శివన్నారాయణకి ఎందుకు నిజం చెప్పారు, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. శివన్నారాయణ ఇక గుడికైతే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అప్పుడు ఇక గురువుగారు అయితే కనపడతారు శివన్నారాయణకి. ఇక శివన్నారాయణ గురువుగారిని చూడడంతో అప్పుడు ఇక అంటూ ఉంటాడు, గురువుగారు ఎలా ఉన్నారు మీరు అని అడుగుతూ ఉంటే, నేను బాగానే ఉన్నాను శివన్నారాయణ, నువ్వెలా ఉన్నావు అని ఆయన కూడా అడుగుతారు. నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను. ఆ దేవుడికి నేను కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చాను గురువుగారు. ఎందుకంటే నా పరువు మర్యాదలకి సంబంధించిన ఒక విషయం నా జీవితంలో జరిగింది. దాంట్లో నేను విజయాన్ని సాధించాను. అందుకని ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకోవాలని వచ్చాను అని చెప్పడంతో అప్పుడే ఇక గురువుగారు, నీ అవును శివనారాయణ, ఇప్పుడు నీ మనసు ఎంతో ప్రశాంతంగా సంతోషంగా ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత మీ ఇంట్లో కూడా శుభకార్యం జరగబోతుంది అని చెప్తూ ఉంటారు గురువుగారు. అది విని అప్పుడే ఇక శివనారాయణ, మా ఇంట్లో శుభకార్యమా? దీప సీమంతం చేద్దామని అనుకుంటున్నాము, దాని గురించి మాట్లాడుతున్నారా మీరు అని శివనారాయణ అనడంతో, కాదు, మీ ఇంట్లో పెళ్లి బాజాలు మోగబోతున్నాయి అని గురువుగారు చెప్పడంతో అప్పుడే శివనారాయణ, అంటే జ్యోత్స్న పెళ్లి కుదురుతుందని గురువుగారు చెప్తున్నారు, ఎంత మంచి శుభవార్త చెప్పారు అని అనుకుంటూ ఉండగా అప్పుడు ఇక గురువుగారు అయితే, సరే శివనారాయణ, నేను ఇప్పుడే వస్తాను, కాస్త పనుంది అని ఆయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే శివనారాయణ ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి చాలా సంతోషంగా ఉంటాడు. అలా సంతోషంగా ఉన్న శివనారాయణని చూసి సుమిత్ర అడుగుతూ ఉంటుంది, ఏంటి మావయ్య గారు అంత ఆనందంగా ఉన్నారు, ఏంటి విశేషం అని అడుగుతూ ఉంటే, ఏం లేదమ్మా, ఆ దక్షిణామూర్తి మీద గెలిచిన మూలాన నేను దక్షిణామూర్తి మీద గెలిచినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వెళ్ళాను. అప్పుడే మన గురువుగారు కనిపించారు. ఇక నీకు అంతా కూడా ఆనందమే, మీ ఇంట్లో శుభకార్యం జరగబోతుందని కూడా చెప్పారు. అప్పటికి నేను దీప సీమంతమా అని అడిగాను. కాదు, మీ ఇంట్లో పెళ్లి బాజాలు మోగబోతున్నాయి అంటున్నారు. అంటే దాని ఉద్దేశం మన జ్యోత్స్న పెళ్ళే కదా అని అంటూ ఉంటాడు శివనారాయణ. అవును మావయ్య గారు, మీరు చెప్పింది కూడా కరెక్టే. ఒకవేళ గురువుగారు జ్యోత్స్న పెళ్లి గురించే చెప్పారేమో, జ్యోత్స్నకి తొందరలోనే పెళ్ళవుతుందేమో అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక సుమిత్ర, అవును సుమిత్ర, నేను కూడా అదే అనుకుంటున్నాను. మావయ్య గారు ఒక పని చేయండి, గురువుగారిని కొంచెం క్లుప్తంగా అడగండి, వెళ్ళి జ్యోత్స్న జాతకాన్ని మరొకసారి చూడమనండి, ఏదైనా పూజలు దానాలు చెయ్యాలంటే చేయిద్దాము అని అనగానే, అవునమ్మా, నా మనసులో కూడా అలాగే ఉంది, ఒక్కసారి జ్యోత్స్న జాతకాన్ని తీసుకొని వెళ్తాను అని చెప్తూ ఉంటాడు శివనారాయణ. ఇక శివనారాయణ అలా చెప్పిన తర్వాత జ్యోత్స్న జాతకాన్ని తీసుకొచ్చి సుమిత్ర అయితే ఇస్తుంది. శివనారాయణ తీసుకొని గురువుగారి దగ్గరికి అయితే వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక గురువుగారు, కూర్చో శివనారాయణ అని అంటూ ఉంటాడు. స్వామి, ఇది మా మనవరాలు జాతకం, మీరు తొందరలోనే మా ఇంట్లో పెళ్లి బాజాలు మోగుతాయని చెప్పారు. నాకు తెలిసి నా మనవరాలదే అయ్యుంటుంది, కానీ ఒక జాతకం చూపిస్తే తర్వాత తనకేమన్నా ఇబ్బంది అయితే ఏదైనా ఆ పూజలు ఏమన్నా ఇస్తారేమో అని జాతకం తీసుకొచ్చి ఇచ్చాను అని చెప్తూ ఉంటాడు శివనారాయణ. అప్పుడు ఇక ఆ మాట విని గురువుగారు, జ్యోత్స్న జాతకాన్ని చాలాసార్లు చూసి పరీక్షించాను, జాతకం ఎందుకు మారుతుంది శివనారాయణ? సరే, నువ్వు అన్నట్టే నేను ఒక ముహూర్తం పెడతాను, ఆ ముహూర్తం టయానికి ఈ జ్యోత్స్న పెళ్ళైతే అయిపోతుంది. పెళ్ళైన తర్వాత తను కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్తూ ఉంటాడు. అప్పుడే గురువుగారు ఆ మాట విని, అంటే భార్యాభర్తల మధ్య అని అనగానే ఆల్మోస్ట్ అలాంటిదే అని గురువుగారు అయితే చెప్తారు. చెప్పిన తర్వాత జాతకాన్ని అయితే చూస్తారు. చూశాక ఇలా అంటూ ఉంటారు గురువుగారు, ఆ రోజు దశరథ గారు ఇక్కడ యజ్ఞాన్ని జరిపించారు. ఇక యజ్ఞాన్ని జరిపించి మీ ఇంటి వారసురాలు కడుపులో ఉన్న బిడ్డని కాపాడారు. ఆ భగవంతుడు ఉన్నానని మరోసారి నిరూపించారు. అంటే ఈ గుళ్ళో ఏదైనా యజ్ఞ యాగాదులు చేసినా, దానాలు ధర్మాలు చేసినా దానికి తగిన ఫలితం తప్పకుండా దొరుకుతుంది. మనం ఏ కష్టాల్లో ఉంటే, ఏ సమస్య వల్ల బాధపడుతుంటే ఆ సమస్య తొలగిపోతుంది. ఆ రోజు దశరథ్ గారు మీ కోడలు హాస్పిటల్లో ఉందని ఇక్కడ చేయించారు యాగం.
ఆ యాగంలో దీప కడుపులో ఉన్న బిడ్డకి కూడా ఏమీ జరగకూడదని చేయించారు అని అనేసరికి ఒక్కసారి శివనారాయణ షాక్ అయిపోతూ ఉంటాడు. దీప కడుపులో ఉన్న బిడ్డకి హాని జరగడం ఏంటి అని అడుగుతూ ఉంటే, శివనారాయణ, అన్ని విషయాలు నీతో నేను డైరెక్ట్గా చెప్పలేను. కొన్ని విషయాలు నన్ను అడగకపోవడమే మంచిది. ఆ రోజు దీప కడుపులో ఉన్న బిడ్డ దీప బ్రతకాలని తను ఎందుకు అంతలా యాగం జరిపించాడో నేను ఇప్పుడే తెలుసుకుంటాను అని శివనారాయణ చెప్తాడు. అప్పుడు ఇక శివనారాయణతో అంటూ ఉంటాడు, గురూజీ, విని నువ్వు తట్టుకోగలవా అని అనగానే తట్టుకుంటాను అని చెప్తూ ఉంటాడు శివనారాయణ. తర్వాత ఇక దశరథ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఇక దశరథ హాల్లో కూర్చొని పేపర్ చదువుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి వెళ్ళిన శివనారాయణ, నీతో పర్సనల్గా మాట్లాడాలి దశరథ అని అడుగుతాడు. ఇద్దరు కలిసి గదిలోకి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇంకా శివనారాయణ తన మీద ఒట్టు వేయించుకోమని ఒట్టు వేసి నిజం చెప్పమని దశరథ చెయ్యి తీసుకొని తన తల మీద పెట్టుకుంటాడు. అప్పుడే దశరథ షాక్ అయిపోతూ, ఏమైంది నాన్న, ఏంటి పిచ్చి పని, మీ మీద ఒట్టేసి నిజం చెప్పడం ఏంటి, ఎప్పుడైనా మీతో అబద్ధాలు చెప్పానా అని అడుగుతూ ఉంటే అప్పుడు ఇంకా మాట విని శివనారాయణ, మరి ఆ రోజు సుమిత్ర హాస్పిటల్లో ఉన్నప్పుడు దీప పేరు మీద నువ్వెందుకు హోమం జరిపించావు అని అడుగుతాడు. ఆ మాట విని ఒక్కసారే దశరథ షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక దశరథ షాక్ అయిపోతూ, అది అంటే కడుపులో ఉన్న బిడ్డ కోసం నాన్న, వాళ్ళు కడుపులో ఉన్న బిడ్డని పోగొట్టుకోవాలనుకుంటున్నారు కదా, ఆ బిడ్డని నిలబెట్టడానికి నా వంతు సహాయం నేను చేశాను అని చెప్తూ ఉంటాడు దశరథ. లేదు దశరథ, నా మీద ఒట్టేసి కూడా నువ్వు నా అబద్ధం చెప్తున్నావని అనిపిస్తుంది అని అనగానే, లేదు నాన్న, ఇప్పటి వరకు చెప్పినవన్నీ కూడా నిజాలే, కానీ ఇంకొక కొన్ని నిజాలు నీకు చెప్పాలి అని అంటూ ఉంటాడు. ఏంటది, మీరు చెప్పాక బాధపడకూడదు, టెన్షన్ పడకూడదు అని అనగానే, పర్వాలేదు చెప్పు అని శివనారాయణ అంటాడు. అప్పుడే ఇక శివనారాయణతో ఇలా అంటూ ఉంటాడు దశరథ, జ్యోత్స్న నా కన్న కూతురు కాదు నాన్న అని అనగానే శివనారాయణ షాక్ అయిపోతూ, ఏం మాట్లాడుతున్నావురా, జ్యోత్స్న నీ కన్న కూతురు కాదా అని అడుగుతూ ఉంటాడు. అవును నాన్న, జ్యోత్స్న నా కన్న కూతురు కాదు, దీపే నా కన్న కూతురు, ఈ ఇంటి వారసురాలు, మన రక్తం అని అంటూ ఉంటాడు దశరథ. ఇక నిజం చెప్పేసరికి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు శివనారాయణ. ఏం మాట్లాడుతున్నావురా, అసలు చిన్నప్పుడే వాళ్ళిద్దరూ ఒకరిలాగా ఒకళ్ళు ఉన్నారు, అంత మాత్రాన అని అంటూ ఉంటే అది కొంచెమే తెలుసు నాన్న నీకు, అంతకు మించి నేను వివరాలు చెప్పలేను. జ్యోత్స్న మాత్రం మీ కన్న కూతురు కాదు అని చెప్పగానే శివనారాయణ షాక్ అయిపోతూ, మరి జ్యోత్స్న ఎవరు అని అడుగుతూ ఉంటే, జ్యోత్స్న దాసు కూతురు, మరి నీకు పుట్టిన బిడ్డ ఏమయ్యింది అని అడుగుతూ ఉంటాడు. నాకు పుట్టిన బిడ్డ ఎవరో కాదు నాన్న, దీపే నా కన్న కూతురు అని నిజాన్ని చెప్తాడు. అది విని శివనారాయణ షాక్ అయిపోతూ అంటూ ఉంటాడు, ఏంట్రా ఇదంతా అని అడుగుతూ ఉంటే అప్పుడే మొత్తం కూడా చెప్తూ ఉంటాడు దశరథ. ఇలా పారిజాతం పిన్ని ఇదంతా చేసింది తన మనవరాలని ఇంటి వారసురాలని చేయడానికి, నా కూతుర్ని చంపాలని చూసిందంటూ నిజాలన్నీ కూడా దశరథ బయట పెడతాడు. అది విని ఒక్కసారే శివనారాయణ షాక్ అయిపోతూ, ఇక నేను ఎవ్వరిని కూడా వదిలే ప్రసక్తే లేదు, నా పరువుని తీసి నా మనవరాల్ని నాకు దూరం చేసిన వాళ్ళని నేను వదిలిపెట్టను అని అంటూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు శివనారాయణ. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.